ఏంట్రా మరి ఇంత అందమైన అమ్మాయిలు వస్తున్నారు? డే 2 ఏదో అస్సాం అయ్యేటట్టే ఉంది. సో గైస్ 57,343 ఓకేనా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్ లొకేషన్ మారింది కదా, ఇంట్రడక్షన్ ఇచ్చే లొకేషన్. ఎందుకంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను అనమాట అమీర్పేట్ మెట్రో దగ్గరికి. సో అందుకు గాను మారింది లొకేషన్. ఏంట్రా మరి ఇంత అందమైన అమ్మాయిలు వస్తున్నారు? సో గైస్ అమ్మాయి గురించి ఎందుకులేండి. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 100 days 1 lakh rupees ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 2 అనమాట. నిన్న డే 1 అయిపోయింది. సో ఈరోజు డే 2 అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 13th ఆగస్ట్ అండ్ టైం వచ్చేసి 9:06 అయింది. చూడండి, మార్నింగ్ నుంచి ఆన్ చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ బీభత్సమైన రెయిన్. ఇంకా అది మీకు కూడా తెలుసు అనుకుంటా, గ్రూప్లో డిస్కషన్ అయ్యింది కాసేపు రెయిన్ గురించి. అండ్ ఇప్పుడే రెయిన్ తగ్గినట్టు సమాచారం అందింది మాకు. అందుకే మేము మా వాహనము తీసుకొని, ద్విచక్ర వాహనము తీసుకొని బయలుదేరినాము సంపాదన చేయడానికి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఇక్కడి నుంచి బంజారా హిల్స్కి. సో ఇట్స్ అరౌండ్ 74 rupees. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ డ్రాపింగ్ ది కస్టమర్. వీ హ్యావ్ టు కాల్ కస్టమర్ మ్యాన్. ఆల్రెడీ రీచ్ ద లొకేషన్. ఏడుందో అంజలి? అంజలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉందంట. అంజలి వస్తుందా? ఆమెనా? హలో మేడం, మీరేనా లేచింది ఇప్పుడు స్టెప్స్ పైన నుంచి? రండి, కనపడ్డానా? రండి. మీరేనా లేచింది అంట? ఎక్స్ట్రా లోపల రాదిల్గా. అక్కడే ఉండండి. సరే రండి. ఎక్కండి. సో గైస్ ఫస్ట్ కస్టమర్ని అయితే సక్సెస్ఫుల్లీ పిక్డ్ అనమాట. సో గోయింగ్ ఫర్ డ్రాప్. సో 5 kilometers 18 minutes చూపిస్తుంది టైము. సో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అది రాలే, నేను తీసుకున్నా. ఏదో అద్భుతంగా అనిపించింది రోడ్డు మీద. ఇంకా మామూలే, అమ్మాయిలు అంటేనే అద్భుతాలు కనిపిస్తూనే ఉంటారు. సో మనం అక్కడ స్టక్ కాకూడదు అనమాట. బ్రో అడుగుతున్నారు చాలామంది, బ్రో మీరు డైలీ ఎంత ఎర్నింగ్ చేస్తారని. బ్రో నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, నా ఎర్నింగ్స్ ఏంటంటే లైక్ పెట్రోల్ పోను నాకు 1,000 రూపాయలు వస్తే చాలు అనుకుంటా, అంతే. నేను పెద్దగా ఎర్నింగ్స్ చేసుకోను, ఎందుకంటే మళ్ళీ హెల్త్ చెడగొట్టుకోను. మీలా అంటే లైక్ 2,000 ఎర్నింగ్ చేసుకోవాలా ఇలా పెట్టుకొని. ఎందుకంటే సో ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ బాగాలేదు కాబట్టి దీని మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి. సో ఇది డిపెండ్ అవ్వాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ చేయాలంటే మన హెల్త్ బాగుండాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను అనమాట. అండ్ ప్రజెంట్ చూడండి, వాన, వరద అండ్ సంథింగ్. మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే అక్కడ సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ పడేలోపు మళ్ళీ ఆ గ్రీన్ పోయి మళ్ళీ రెడ్ వచ్చిపోయి మళ్ళీ గ్రీన్ వచ్చేలోపు సంసారం ఒక చదరంగం అన్నట్టు ఉంటుంది కదా. ఈ 100 days ఎందుకు పెట్టుకున్నా అంటే ఎర్నింగ్ ఛాలెంజ్ ఎట్లన్నా మనం డైలీ డ్యూటీ చేస్తాం గైస్, ఓకేనా? సో డైలీ డ్యూటీ చేస్తాం. సో అండ్ ఏం చేయాలంటే మనము 100 days ఛాలెంజ్ ఎందుకు పెట్టుకున్నా అంటే చెప్తా వినండి. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, డ్యూటీ డైలీ చేయాలంటే నాకు కొంచెం బల్బులండి, కొంచెం డబ్బులు వస్తే చాలు, ఇంకా పడుకునేదే. ఇంకా వామ్మో ఎక్కడ వస్తున్నావు బ్రో? ఏమో చెప్తున్నా, ఏమైపోయింది. నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇదే, ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్ అయినా మొత్తం ఇంకా ఆ టాపికే లేచిపోతుంది మైండ్లో నుంచి. ఏం చెప్తున్నానో గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ గుర్తు రావాలంటే టైం తీసుకోవాలి.
సరే గుర్తొచ్చినప్పుడు చెప్తాలేండి. ఆపేసాను ఇక్కడే. ఇదండి స్కానర్. ₹70 credited to your HDFC account అంట. ఈడు మోటో సేవర్ ఏంటి మనిషి అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడా? మోటో సేవర్ అసలు మళ్ళీ ఘోరంగా ఇస్తాడు. మోటో సేవర్ తీసుకొని నీ మోటో సేవర్ తీసుకొని మరీ ఏమనుకుంటున్నాడు రా ఇడు? మోటో సేవర్ ₹25 అంట. బొంగులో మోటో సేవర్. ఇక్కడ సైడ్ ఆపేద్దామా? ఇక్కడ ఆపేద్దాం. ఆపి కెమెరా చెక్ చేద్దాం. అబ్బా నిన్న కూడా అట్లే మిస్ అయిపోయింది కంటెంట్. సో గైస్ ఆఫ్టర్ 5 minutes అంతా చెక్ చేసా అనమాట. అదే కెమెరాలో ఆడియో రికార్డ్ అవుతుందో లేదో అన్నట్టు. రికార్డ్ అవుతుంది, టెన్షన్ ఏం లేదు. టచ్ కాలే. ఓకే. సో నాకైతే ర్యాపిడోలో ఆర్డర్ వచ్చింది ఇంకోటి. అంటే 6 kilometers ఆర్డరు, ₹10 కిలోమీటర్ ₹10 ఇచ్చిన ప్లస్ ₹14 ఎక్స్ట్రా అంట. మొత్తం ఒక ₹70 అలా వస్తుంది. సో అందుకే యాక్సెప్ట్ చేసా, వెళ్తున్నా. వామ్మో నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. స్లోగా వెళ్ళిపోదాం మనం కూడా. హైదరాబాద్లో కొంచెం వాన వస్తే చాలా బా. ఇదేంది సుడిగుండం పోయినట్టు పోతుంది వాటర్. కొంచెం వాన వస్తే చాలు ఇంకా మొత్తం రోడ్ల మీద నీళ్ళు నిండిపోతాయి అసలు హైదరాబాద్లో. రోడ్లు జలమైనాయి అని చెప్తారు కదా న్యూస్లో. ఇప్పుడు అర్థమవుతుంది అది. ఉల్లిగడ్డ ఈ ఆటో వాళ్ళకి అసలు ఏడ తీసి ఆడ కొట్టాలనిపిస్తుంది. అంటే అందరు ఆటో వాళ్ళు అని చెప్పాను, కొంతమంది ఏడిది వెనక ముందు చూసుకోరు, తిప్పుడు. ఇంకా ఆడ వెనక ఎవడన్నా వస్తున్నాడా? ఒకవేళ వాడు వస్తే తగులుతుంది కదా, ఏం గతి కావాలా? వాడు ఎలా వస్తుందో ఎలా లేదు తిప్పుడే, డైరెక్ట్ తిప్పుడు, తర్వాత చూసుకుంటా అంతే. हेलो रैपिडो से बात कर रहा हूँ. किधर है? लोकेशन पे भाई. बालाजी किराना स्टोर. कौन सा किराना स्टोर? बालाजी. हाँ नीचे आ रहा हूँ. 260 डालो भैया. एक तो 500 तक ना हो. సో గైస్ పెట్రోల్ 260 కొట్టించాను. అండ్ ఫుల్ 2 పాయింట్స్ దాటి ముందుకు వచ్చింది అనమాట. అంటే రెడ్ అండ్ వైట్ దాటి ముందుకు వచ్చింది. అండ్ నా హెల్మెట్ వైజర్ అయితే ఉడిపోయింది. అసలు చాలా కష్టంతో ఒక చేతితో ఇలా పెట్టేసాను దాన్ని. అలానే నా హెల్మెట్ వైజర్ అంటే గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని వైజర్ అంటారులేండి. చాలామందికి తెలియదు వైజర్ ఏంటో అని. సో అది పోయింది. ఇందాక ఇట్లా సడన్గా అక్కడ చెమట పట్టేసరికి ఇట్లా సడన్గా ఇట్లా అన్న పట్టనింది. ₹100 ఇచ్చి వెళ్ళిపోయాడు. ₹10 చేంజ్ వద్దంట మనకి. ₹90 కలెక్ట్ క్యాష్. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు అమౌంట్ ఎంత ఇచ్చాడు చూడాలా నేను, ఇవన్నీ సోది తర్వాత. సో చూడండి ₹66. ఓకే తీసుకోలేదులేండి, మంచిదే, పర్లే. 2000 years later. సో గైస్ డే 2 ఏదో అస్సామయ్యేటట్టే ఉంది. అంటే ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ రావట్లే. అసలు ఏమవుతుందో ఏం లేదో నాకు అర్థం కావట్లే. ఎందుకు రావట్లే ఆర్డర్లు అసలు? ఏందబ్బా అంత 9కి వచ్చిన, పొద్దునే స్టార్ట్ చేద్దామంటే వాన. సో ఇప్పుడు 9కి వచ్చిన అండ్ టైం చూస్తే 11:45. మన అమౌంట్ చూస్తే 250. ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు నాకైతే. లిటరల్లీ గాయస్ అస్సలు మనసు లేదు నాకైతే, మనసు అసలు లేదు, చేసి ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. కానీ బలవంతంగా చేస్తున్నా. అట్లీస్ట్ ఏమైనా చిన్న ఆర్డర్లను కొట్టుకుందామని, కానీ అది కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు.
చూస్తా ఇంకొక హాఫ్ అన్ అవర్ మోస్ట్లీ. ఇంకా అలానే ఉంటే ఇంకా అస్సాం చెక్ చేసుడే ఇంకా మనం. సో గైస్ ఈరోజు మనకు ఊబర్లో చూడండి అండ్ ర్యాపిడోలో చూడండి అమౌంట్. ర్యాపిడోలో వచ్చేసి 80 రూపీస్ గైస్ ఈరోజు ఎర్నింగ్స్, అండ్ ఊబర్లో వచ్చేసి 353 రూపీస్. అండ్ ఇది ర్యాపిడోలో మనకు ఒక ఆర్డర్ కంప్లీట్ అయింది, అండ్ ఊబర్లో అయితే 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఈరోజు టోటల్గా నేను తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 54 కిలోమీటర్స్. అండ్ ఈ 54 కిలోమీటర్స్ తిరిగినకి నాకు వచ్చిన అమౌంట్ 433 రూపీస్ చూడండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో వీలైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.